హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సిట్ విచారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవిస్తూ హరీష్ రావు సిట్ విచారణకు వెళ్లారని అన్నారు. సిట్ అధికారులు టైంపాస్ చేస్తూ మానసిక స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావును 7 గంటలుగా సిట్ అధికారులు కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా హరీష్ రావును విచారణకు పిలిచారని మండిపడ్డారు. మంత్రుల పంపకాల్లో తేడా వల్లే ఒకరి బండారం ఒకరు బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పెద్దల కళల్లో ఆనందం కోసం అధికారులు చట్టానికి భిన్నంగా వ్యవహరించవద్దని సూచించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ ఇచ్చిన నోటీస్లో కూడా ఒక జనరల్గా సాక్షిగా మాత్రమే మీరు వచ్చి మీరు ప్రజెంట్ కావాలని చెప్పేసి ఏసీపీ జూబ్లీ హిల్స్ వారు నోటీస్ పంపించడం జరిగింది. ఒక సీనియర్ మంత్రిని ఇవాళ తీసుకున్న ఒక ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు 1-2 గంటలు చేసి మాట్లాడి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ 11 గంటలకు పోతే ఇవాళ 6 గంటల వరకు కూడా టైంపాస్ చేస్తున్నారు. యావత్తు తెలంగాణ ఇవాళ హరీష్ రావు గారిని ఆ విధంగా తీసుకుపోయి దరిదాపుగా 7 గంటలు ఈ విధంగా కూర్చుని పెట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరలా ఇవాళ వారిని ఈ ఫోన్ ట్యాప్ కేసులోనే పిలవడం అంటే కావాలని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేసింది తప్ప మరొకటి కాదు. ఈ యొక్క కథనాలు అందులో జర్నలిస్టులు కానీ ఇతర అధికారులు కానీ బలవుతున్నారు. ఐఏఎస్ అధికారులను ఇలా కించపరుస్తున్నారు. వీటన్నిటి కారణం కేంద్ర సింగరేణిని ముంచడానికే మొత్తం కూడా ఈ ప్రభుత్వం ఇవాళ సిద్ధమైందని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిని యొక్క దండుపాలెం ముఠా దగ్గర నుంచి వెళ్ళి తప్పించాలి. అనవసరంగా ఇలా ప్రభుత్వంలో ఉండే నాయకుల యొక్క కళ్ళలో ఆనందం